This is Richard Vigreddy. Welcome back to Prelims Tricks playlist. So again, I'm saying we are doing 2012 officially UPS set A. So done 60 questions. 61st question. 2023 స్టైల్ వర్స్ట్ స్టైల్ ప్రిపేర్ అవ్వండి అంటే వర్స్ట్గా వచ్చే దాంట్లో. సో ఆప్షన్స్ కూడా మీరు క్లోజ్ చేయండి. అగైన్ ఐమ్ సెయింగ్ ఫాలో ది ప్రాసెస్, ఇన్స్టింగ్ నాలెడ్జ్, దెన్ ఓన్లీ అప్లై ట్రిక్స్, డోంట్ అప్లై ట్రిక్స్ blindly. 61. To meet its rapidly growing energy, some opine that India should pursue research and development of thorium as the future fuel of nuclear energy. Okay, Homi Baba 3 stage. In this context, what is the advantage of thorium over uranium? Okay, thorium is far more abundant in nature than uranium, I guess so. In the Kerala, the coastal sand. On the basis of per unit mass of mined mineral, thorium can generate more energy compared to natural uranium. నాకు ఎందుకు తేడా కొడుతుంది. Thorium produces less harmful waste compared to uranium. I think so. అందుకే పాజిటివ్. So I'll go for 1 and 3. On the basis of per unit mass of mineral, thorium can generate more energy compared to natural uranium. I don't agree with it. So I'll go for two statements if it is 2023 style, 1 and 3. You went with 2 and 3. See, first చూద్దాం. 61 official answer is Delhi. Science and Tech UPSC doesn't care. Delhi. నువ్వు పెట్టు. Bombay. క్యాన్ జనరేట్ మోర్ ఎనర్జీ. ఎక్కువ ఆలోచించద్దు. సైన్స్ అండ్ టెక్లో వాళ్ళు నీకు తెలుసా తెలియదు. నువ్వు బాంబే ఎందుకు పెట్టా? 1 ఎందుకు తీసా? 1 ఈజ్ మోర్ కదా. యా, ఫార్ మోర్ అన్నాడు. థోరియం ఈజ్ మోర్ అబండెంట్ అంటే నాకు ఓకే అనిపించేది. ఫార్ మోర్ అంటే ఎందుకు పెట్టిండు? జనరల్ మోర్ అబండెంట్ అనొచ్చు కదా, క్రియేటెడ్ అన్నట్టు అనిపించింది. థోరియం ఈజ్ మోర్ అబండెంట్ అను రీజనబుల్. ఫార్ మోర్ అబండెంట్ అంటే అది రేడియో యాక్టివ్. ఐ థింక్ ఇండియా ఫార్ మోర్. కేరళ కాస్ట్ మొత్తం దొరుకుతుందా? యూరేనియం దొరకదు కదా మనకి. యూరేనియం జనరల్లీ కష్టం దొరుకుతుంది. ఆల్రెడీ మనకి కజకిస్తాన్ వాళ్ళ దగ్గర తెప్పించడం కోసం ప్లాన్ చేస్తున్నాం. ఇట్స్ ఓకే. ఐ థింక్ యూపీఎస్సీ ఇట్స్ సైన్స్ అండ్ టెక్ ఆల్ దే అబో. నీకు తెలియకపోతే డౌట్ ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డౌట్ ఉంది, తెలుసా సెకండ్ స్టేట్ మనకి తెలుసా తెలియదు, ఇట్ ఇస్ సైన్స్ అండ్ టెక్ క్వశ్చన్. ఐ షుడ్ హ్యావ్ గోన్ విత్ ఆల్ ది అబో. వేరే స్టేట్ వేరే అందుకే అంటున్నాం. ఆల్ ది అబో అనేది నన్ ఆఫ్ ది అబో మనం వేరే దగ్గర పెట్టాం, బట్ ఇట్ సైన్స్ అండ్ టెక్ క్వశ్చన్. సో యూ హ్యావ్ టు గో విత్ ఆల్ ది అబో. Next, 62. The increasing amount of carbon dioxide in the air is slowly raising the temperature of the atmosphere because it absorbs infrared part of solar radiation. D. Ultraviolet radiation, part of solar radiation. Part of solar radiation. Mostly answer ikkade undali. Ante kada. So infrared ultraviolet. BRDలో బీకి వెళ్ళాలంటే అసలు ఆలోచిద్దాం మళ్ళీ ఇంకోసారి. ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఐ వుడ్ గో ఫర్ డి. ఐ వుడ్ విత్ బాంబే. సేమ్ లాజిక్ చూసి బట్ నాకేం తెలియదు నాలెడ్జ్తో. BRD బి. బట్ ఇన్స్టింక్ట్ సెడ్ దట్ ఇన్ఫ్రారెడ్ మేబీ. సో 62 అఫీషియల్ ఆన్సర్ చూద్దాం. అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో ఢిల్లీ. ఓకే, అయితే నాలెడ్జ్ ఇస్ ప్యూర్. ఐ ఫీల్ లైక్ ఇన్స్టింక్ట్ కూడా ఆప్షన్ చూసే ముందే నువ్వు చెప్పేస్తా. అయితే అదే ఆన్సర్. ఇంకా అదే, ఇంకెక్కువ ఆలోచించద్దు. నాకేం తెలియదు. ఈ రెండు విషయం ఓకే, బీడీలో బీ పోయినా. ఓకే, ప్రాసెస్ అప్లైడ్. ఇట్స్ ఓకే. 63 నాలెడ్జ్ కూడా రావాలి ఆ క్వశ్చన్కి. ఇందులో చెప్పేసా, ఇందులో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసా. షార్ట్ వేర్ ఎంత వస్తుంది అవి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ వాస్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఆన్ ది ఎర్త్? ఆక్సిజన్ లేకపోతే మనం బతకం. ఓకే, కార్బన్ ఆర్గానిక్ కంటెంట్ ఉంటుంది. CH ఆప్షన్ ఏం లేదా? ఓకే, ప్రైమర్లీ ఎలిమెంట్స్ లైఫ్. ఓకే, ఆక్సిజన్ ఉంచుతాం మనం ఉండాలి డెఫినెట్లీ. నెక్స్ట్, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్. హైడ్రోజన్ లేకపోతే ఫస్ట్ ప్రైమరీ ఎలిమెంట్ అదే నాకు తెలిసి, బట్ స్టిల్ ఇక్కడ చూడు, BD కార్బన్ హైడ్రోజన్. సో నైట్రోజన్ పొటాషియంలోనూ BRD స్టార్టింగ్ ఎలిమెంట్స్. హైడ్రోజన్, సోడియం, హైడ్రోజన్, ఆక్సిజన్ తెలుసా తెలియదు. తెలియనప్పుడు రెండు కామన్గా ఉన్నాయి, నైట్రోజన్, పొటాషియం. ఐ విల్ గో ఫర్ బాంబే జస్ట్ బికాస్ నైట్రోజన్ 70% మనం ఆల్రెడీ అట్మాస్ఫియర్లో ఉందంటే మేబీ ప్రైమరీ ఎలిమెంట్ అయ్యి ఉండొచ్చు. అఫీషియల్ ఆన్సర్ చూద్దాం. అఫీషియల్ ఆన్సర్ ఆల్సో బాంబే. అంటే ఇది వర్కౌట్ అవుతుంది. సో నీకు తెలియనప్పుడు ఈ రెండు సింప్లీ యూపీఎస్సీ అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా చూడు, ఇట్ ఈస్ లైక్ మోర్ ఆర్ లెస్ వర్కింగ్. కొన్ని దగ్గర వర్కౌట్ అవ్వలేదు, ఇదే పేపర్లో మనం చూసాం వర్కౌట్ అవ్వలేదు, బట్ స్టిల్
పాజిటివ్లో ల్యాండ్ అవుతున్నావు. అక్యురసీ చాలా ఎక్కువ ఉంది. నీకు తెలుసా? తెలియదు. తెలియదు. తెలియనప్పుడు చాలా క్వశ్చన్స్లో వర్కౌట్ అవుతుంది. చూడు మోస్ట్లీ అక్కడ ఉంది. అవును. ఇది కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మోస్ట్లీ అక్కడే ఆన్సర్ ఉంది. ఎంటైర్ పేపర్లో కనీసం ఒక 30 క్వశ్చన్స్ ఇట్లా అవుతున్నాయి. 30 to 35 క్వశ్చన్స్. అవునా? మరీ అంత ఎక్కువ నాకు తెలియదు, బట్ ఇట్స్ ఓకే. యా 64 చూడండి, మనమే చూడొచ్చు. కావాలంటే తర్వాత పీడిఎఫ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, చూడండి, మీరు కంపేర్ చేయండి, ఎందుకంటే మనం హైలైట్ చేస్తాం కూడా. 64 విత్ రెఫరెన్స్ టు రీజన్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 4 స్టేట్మెంట్స్ అగైన్. ఈ లెంతీ పేపర్లు ఉన్నాయి. సో ఐ వుడ్ సే లైక్ వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ ప్రిపేర్ ఫర్ ది, అంటే దాన్ని ఏమంటారు, ముందు ప్రాక్టీస్ చేయండి తక్కువ టైంలో ట్రై చేయడానికి. డోంట్ కీప్ 2 hours కంప్లీట్లీ, ఎందుకంటే ఇన్ కేస్ లెంతీ పేపర్లో ఎక్కువ వచ్చాయి అనుకో, సో నువ్వు ముందు ప్రాక్టీస్ చేయాలి కదా. ప్రిపేర్ ఫర్ ది వరస్ట్, ఆల్వేస్ ప్రిపేర్ ఫర్ ది వరస్ట్. అగైన్ ఐమ్ సేయింగ్ ఆప్షన్స్ క్లోజ్ ఎందుకు చేస్తానంటే యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది 2023 స్టైల్. ఇన్ కేస్ 2023 స్టైల్ వచ్చిందనుకో, సో ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3, ఓన్లీ 4, అప్పుడు కూడా నువ్వు ఇన్స్టింక్ట్స్ అప్లై చేయాలి, ట్రిక్స్ అప్లై చేయాలి, అన్నీ అప్లై చేయగలగాలి. దట్స్ ద బేసిక్ మోటో. ఎందుకంటే యూపీఎస్సీ ఆప్షన్స్ మార్చొచ్చు, బట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వాలి కదా. దాన్ని క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఇవే ఫాలో అవుతాడు. అది వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ది పీపుల్స్ రెసిస్టెన్స్, దట్స్ వై కాల్డ్ ఇట్స్ డేటా అనలిటిక్స్. ఎందుకు అట్ ది ఎండ్ ఎగ్జామ్ సెట్ చేసేటప్పుడు రాంగ్ ఆప్షన్ సెట్ చేయడం చాలా కష్టం. క్వశ్చన్ అయితే ఇవ్వాలి తప్పదు, సేమ్ సెట్ చేస్తాడు. యా వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ పీపుల్స్ రెసిస్టెన్స్. అందుకని ఐఎమ్ సారీ గోయింగ్ అగైన్ ఆఫ్ ద టాపిక్. అందుకని 2023 పేపర్ కొంచెం ఈజీ అనిపించింది. ఐ డోంట్ వర్రీ బికాస్ నా ఆప్షన్ నేను చూడలేదు. ఐ ప్రిపేర్ ఫర్ ది వరస్ట్. 2020 ఎప్పుడైతే 8 ఓన్లీ 2 వచ్చేసరికి ఐ ప్రిపేర్ ఫర్ ది వరస్ట్. సో ఐ స్కోర్ ఐ థింక్ 20 marks అబౌవ్ ది జిఎస్ కట్ ఆఫ్. లైక్ ఎందుకంటే లైక్ యూ ప్రిపేరింగ్ ఫర్ ది వరస్ట్. వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ ది పీపుల్స్ రెసిస్టెన్స్ టు ది ఇంట్రొడక్షన్ ఆఫ్ బీటీ బ్రింజాల్. Okay, BT brinjal has been created by inserting a gene from a soil fungus into its genome. The seeds of BT brinjal are terminator seeds, and therefore the farmers have to buy the seeds before every season from the seed companies. Terminator seeds buy. There is an apprehension that the consumption of BT brinjal may have adverse effect. May on health. May అయితే కరెక్ట్ ఉండొచ్చు. There is some బీటీ బ్రింజల్ మే హ్యావ్ అడ్వర్స్ ఎఫెక్ట్. అప్రహెన్షన్ ఉంది, అప్రహెన్షన్ ఉండొచ్చు ఎవరికైనా. నాకు ఉంది అప్రహెన్షన్ అంటే అయినట్టే కదా. మే 3 is there for sure. There is some concern that the introduction of BT brinjal may have adverse effect. మళ్ళీ కన్సర్న్ అదే కదా, ఇంకేమైంది, మే హ్యావ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ది బయోడైవర్సిటీ. అగైన్ అప్రహెన్షన్, సమ్ కన్సర్న్, సమ్ అని నేను చెప్పలేదు. 3, 4 డెఫినెట్లీ ఉన్నాయి. సో 1 and 2 వెళ్దాం. ముందు క్వశ్చన్ ఏంటిది? సైన్స్ అండ్ టెక్. ఓకే, తర్వాత క్వశ్చన్ 65 ఏంటిది? పెస్ట్, సైన్స్ అండ్ టెక్, అగ్రికల్చర్ సంథింగ్. ఓకే, BT brinjal has been created by inserting a gene from a soil fungus into its genome. Okay, the seeds of BT brinjal are terminator seeds, and therefore the farmers have to buy the seeds before every season from the seed companies. I will not choose to every season. I am not sure. Terminator seeds I am ayundachana telidu. BT brinjal has been created by inserting a gene from a soil fungus into its genome. ఏమో నాకు తెలియదు. ఐ విల్ గో ఫర్ 134. అఫీషియల్ ఆన్సర్ చెక్ చేద్దాం. 134 ఇన్ కేస్ లేకపోతే ఆల్ దబోకి వెళ్దాం. అంటే ఇక్కడైతే నేను ఇఫ్ 2023 స్టైల్ ఉంటే నేను ఓన్లీ 3 స్టేట్మెంట్స్ పెడతా. బట్ చూద్దాం. 134 లేదు, బట్ డెఫినెట్లీ నాకు తెలిసిన 34 అయితే ఉండాలి. సో 34 అంటే సిడి అంటే ఆల్ ది అబోకి మనం వెళ్దాం. సో ఐ విల్ గో ఫర్ సి. అఫీషియల్ ఆన్సర్ చూద్దాం. అఫీషియల్ ఆన్సర్ ఆల్సో సి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? జీన్ ఫ్రమ్ ఏ సాయిల్ ఫంగస్ ఇంటూ జీనోమ్. యూజువల్లీ ఫ్యాక్ట్ అది. సరే, created by, appointed by, regulated by, composed by, founded by. ఈ బై అంటే చూడు, అప్పుడు మనం బాయ్ చెప్పాలి. బై మంచి సాంగ్ ఉంది ఏపీలో, బాయ్ బాయ్. అది ఇది రాసుకుందాం. బై. ఓకే నైస్. నెక్స్ట్ 65. అగైన్ పేపర్ చాలా అందుకు ఇచ్చారు. ఇది 4 స్టేట్మెంట్స్, ఇన్ని స్టేట్మెంట్స్ ఇంత తెగేస్తున్నాడు. అదర్ దెన్ రెసిస్టెన్స్ టు పెస్ట్స్, వాట్ ఆర్ ద ప్రాస్పెక్ట్స్ ఫర్ విచ్ జెనెటికల్లీ ఇంజనీరింగ్ ప్లాంట్స్ హ్యావ్ క్రియేటెడ్. జెనెటికల్ ఇంజనీరింగ్ ప్లాంట్స్ గురించి క్వశ్చన్. టు ఎనేబుల్ దెమ్ టు విత్‌స్టాండ్ డ్రాట్, అంతే కదా. టు ఇంక్రీజ్ ది న్యూట్రిటివ్ వాల్యూ ఆఫ్ అయ్యుండొచ్చు. టు ఎనేబుల్ దెమ్ టు గ్రో అండ్ డూ ఫోటోసింథసిస్ ఇన్ స్పేస్ షిప్స్ అండ్ ఫాల్ అండ్ స్పేస్ స్టేషన్స్ అయ్యుండొచ్చు. టు ఇంక్రీజ్ దేర్ షెల్ఫ్ లైఫ్ అయ్యుండొచ్చు. See 1, 2, 4 డెఫినెట్లీ ఉన్నాయి, బట్ సైన్స్ అండ్ క్వశ్చన్ ఐల్ గో ఫర్ ఆల్ దెబో. బట్ స్టిల్ ఐ విల్ సే 3+ డౌట్ ఉంది నాకు. ఇప్పుడు థర్డ్ స్టెప్ డౌట్ ఉంది, బట్ స్టిల్ ఐ విల్ గో ఫర్ ఆల్ దెబో బికాజ్ ఇన్ ఇన్స్టింక్ట్ సెడ్ ఇట్ కెన్ బి 1, 2, 3 ఫర్ ఆల్ దెబో. నువ్వు బెటర్ సి. ఆన్సర్ చేద్దాం. 65 సి పోయింది. 3+ స్టేట్మెంట్స్ చూసా.
ఓకే. సైన్స్ అండ్ టెక్ అయినా సరే అవ్వలేదు. బట్ స్టిల్ దాని ఏమంటారు, నాకు ఇర్రెలెవెంట్ అనిపించింది. జెనెటికలీ మోడిఫైడ్ ప్లాంట్స్ ఓకే, దానికి స్పేస్ షిప్స్ ఫోటోసింథసిస్, స్పేస్ షిప్లో అసలు ఫోటోసింథసిస్ జరగదు. చైనా రీసెంట్లీ ట్రై చేసింది. అవునా? రీసెంట్లీ ఓకే. చైనా రీసెంట్లీ పెట్టింది, రీసెంట్లీ స్పేస్ షిప్ అనే ఫోటోసింథసిస్ చేసింది. వెరీ లేటెస్ట్ న్యూస్ అది. సే ఐఎమ్ ఓకే టు బికాజ్ ఐ నో ఇట్. ఓకే. ఐఎమ్ ఓకే టు లూజ్ దిస్ క్వశ్చన్ బికాజ్ ఇన్స్టింక్ట్ చెప్పింది. ఐ విల్ గో ఫర్ ఇన్స్టింక్ట్. అఫ్కోర్స్ నాకు తెలిసి 3+ స్టెప్ నుంచి డౌట్ వస్తుందని. సరే నీకు ఒకటి ఏంటిది? దే ఎనేబుల్ దెమ్ టు టు ఎనేబుల్ దెమ్ 1 and 3 కాంట్ బి టుగెదర్. సో మళ్ళీ 5 అంటావు. యా, సో డి అయితే కాదు, 1 and 3 డీలోనే ఒక దగ్గర ఉంది. ఓకే ఓకే. అంటే నా బేసిక్ అనేది ఏంటంటే ఇప్పుడు ఈ రెండింటిని వేరే క్రియేట్ చేయాలనుకుంటే ఇంగ్లీష్లో వర్డ్స్ లేవా, ఎలాగైనా క్రియేట్ చేయొచ్చు. రెండింటికి సేమ్తోనే ఎందుకు స్టార్ట్ చేస్తున్నాడు? అర్థమైందా? రెండింటికి సేమ్తోనే ఎందుకు స్టార్ట్ చేస్తుంది? బికాస్ యూపీఎస్సీ హిమ్సెల్ఫ్ టెల్లింగ్ నేను ఇలా ఇచ్చిన, సో రెండిట్లో ఒకటి రైట్ ఒకటి రాంగ్ అని చెప్పేసి అతనే హింట్ ఇస్తున్నాడు, మై ఒపీనియన్. ఓకే, ఇట్ ఈస్ వర్కింగ్ ఎ లాట్. సో వీ నెవర్ నో ఇట్. యూ కెన్ కన్సిడర్ దిస్ డేటా అనలిటిక్స్ ఆల్సో. అక్కడే జనరల్లీ యూట్యూబ్లో వచ్చింది, ఇది నా సొంతం కాదు. ఓకే. 66. Can you do the following statements? The most effective contribution by Dadabhai Naoroji. History start అయిపోయింది. ఓకే. The most effective contribution made by Dadabhai Naoroji to cause the INM was that he moderated. Okay. Exposed the economic exploitation. Yes, అయింది. Interpreted the ancient Indian texts and restored the self-confidence of Indians. Ancient Indian texts Dadabhai Naoroji చేశారు అనేది I would say I'm not sure. Stressed the need for eradication of all the social evils based before anything else. అది వెరీ ఎక్స్ట్రీమ్ తీసే. అది ఇప్పుడు కూడా ఎవరు చెప్పరు జనరల్లీ, సెన్స్ ఉన్నది ఎవరైనా. ఇంటర్ప్రిటెడ్ ది ఏన్షియంట్ టెక్స్ట్ అండ్ రిస్టోర్డ్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇండియన్స్. తెలుసా? తెలీదు. తెలియనప్పుడు ఏం చేయాలి? హిస్టరీ క్వశ్చన్ 3లో 2, 1 and 2కి వెళ్తా. లేకపోతే లైక్ 3 తీసేయి. 3 తీసేస్తే అదే 3 తీసేస్తే ఆన్సర్ వచ్చింది కదా, 1 ఓన్లీ. ఐ వెంట్ విత్ ఢిల్లీ. అఫీషియల్ ఆన్సర్ చెక్ చేద్దాం ఫస్ట్. 3 నీకు ఎందుకు పెట్టాలనిపించింది? ఫస్ట్ అఫీషియల్ చెక్ చేస్తాను ఆయన. 66 అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఏ. అంతే. 3 ఎందుకు పెట్టాలనిపించింది? అఫీషియల్ ఆన్సర్ కూడా ఏనే. ఎందుకు పెట్టాలని అసలు 3 ఎలా అనిపించింది? స్ట్రెస్ ద నీడ్ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ ఆల్ ద సోషల్ బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే. ఇంకేం లేకుండా అంటే నువ్వు ఇంకేం చేయొద్దు, ఓన్లీ ఫస్ట్ సోషల్ ఈవిల్స్ ఎరాడికేట్ చేయి. అంటే ఇది ఒపీనియన్ కదా, స్ట్రెస్ ద నీడ్ ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్ ఆల్ ది సోషల్ ఈవిల్స్. అంటే దాదాపు నోరేజ్ మోడరేటర్, సెన్స్ ఉన్న మనిషి, ఇన్ని బుక్కులు రాశాడు. అట్లీస్ట్ అంత సెన్స్ ఏంటంటే సోషల్ ఈవిల్స్ ఒకటే. ఎకనామిక్ ఈవిల్స్ ఏమైపోవాలి, పొలిటికల్ ఈవిల్స్ ఏమైపోవాలి. దమ్ము లేదు ఇక్కడ, ఆల్ అండ్ రౌండ్ అప్ చేసిన ఫాలో అవ్వచ్చుగా, రాసి పెట్టుకుంటే ఇక్కడ దమ్ము కావాలి అని. ఓకే. సి అగైన్ సెకండ్ స్టెప్ డౌట్ కొట్టింది. ఇంటర్ప్రిట్ ఏన్షియంట్ టెక్స్ట్ నాకు కాదనిపించింది ఇన్స్టింక్ట్. సో ఇఫ్ ఇట్ ఇస్ 2023 స్టైల్ నేను లాస్ అవుతుంది ఈ క్వశ్చన్. నాకు ఇన్స్టింక్ట్ కాదనిపించినప్పుడు రాంగ్ అని చెప్పాలి కదా. ఐ థింక్ నేను కూడా రాసుకోలేదు దమ్మని, ఎందుకంటే 22 నేను ఊడిపోతున్నా కదా ఇప్పుడు. ఐఎమ్ లూజింగ్ దిస్ క్వశ్చన్. ఇక్కడ ఆల్ అని ఎక్స్ట్రీమ్ వర్డ్ అండర్లైన్ చేసిన, బట్ పెట్టడానికి సరిపోలేదు దమ్ము. అండ్ సరే అంతా ఓకే. ఇది హిస్టరీలో అసలు సైన్స్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ పోవద్దు. ఆల్ ది ఎప్పుడు పోకూడదు అదే హిస్టరీలో యూజువలీ. ఆల్ ది పోయింది పెట్టు అయినా అసలు. అదే రాసుకుంటా. ఈ పేపర్ చాలా దగ్గర పడుతున్నాం ఆల్రెడీ. 67. ఓకే. 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. Which with reference to Drupad, one of the major traditions of India that has been kept alive for centuries. Which of the following statements are correct? Drupad originated and developed in the Rajput kingdoms during Mughal. చాలా స్పెసిఫిక్గా ఉంది, యూజువల్లీ తేడా పడుతుంది. Drupad is primarily devotional and spiritual. అయి ఉండొచ్చు, మనకు తెలియదు. Drupad Dalap uses Sanskrit syllables from mantras. ఇది మరీ స్పెసిఫిక్గా ఉంది. ఫస్ట్ స్పెసిఫిక్గా ఉంది, థర్డ్ స్పెసిఫిక్గా ఉంది. Drupad originated, developed, రాజ్పుత్, చాలా స్పెసిఫిక్. ఫస్ట్ నాకు ఎందుకు కాదనిపిస్తుందిరా. Drupad is primarily a developed devotion and spiritual music అయి ఉండొచ్చు. Drupad Dalap uses Sanskrit syllables from mantras. యూజెస్ ఏమో నేను యూజ్ చేసా, తప్పేముంది, చేయకూడదని లేదుగా. అడు యూజెస్ కంప్లీట్లీ సంస్కృతి అంటే అనుకోవచ్చు. ఇప్పుడు ChatGPT ఒక్కసారి యూజ్ చేసినప్పుడు యూజ్ చేసినట్టు అంతే కదా. 2 and 3 ఉందా ఆప్షన్. యా బి. 67 అఫీషియల్ ఆన్సర్ ఏంటి?
అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో బి. ఓకే. ఏమంటున్నా ఇక్కడ ఉందా? ద్రుపద్ మ్యూజిక్ అది. అవును. ఇక్కడ ఆరిజినేటెడ్. ఆరిజినేటెడ్ రాంగ్. యూజువల్ కింగ్స్ కింగ్డమ్స్ అంటే యూజువల్లీ పేపర్ మైండ్ సెట్ ఆలోచించుడు. అండ్ ఇంకోటి ఏంటి తెలుసా, రాంగ్ ఆప్షన్ క్రియేట్ చేయాలి. యూజువల్లీ నన్ ఆఫ్ దెమ్ ఆల్ దెమ్ యూజువల్ పెట్టాడు. ఏదో రాంగ్ ఆప్షన్ క్రియేట్ చేయాలన్నప్పుడు కింగ్ ని ఇలా మార్చేస్తారు. ఇక్కడ కెప్ట్ అలైవ్ ఫర్ సెంచరీస్ అన్నాడు, కానీ రాజ్పుత్ కానీ మొఘల్ అనేది 400-500 ఇయర్స్ బ్యాక్. ఇక్కడ అలైవ్ ఫర్ సెంచరీస్ అంటే కొన్ని వందల సంవత్సరాల నుండి. ఓకే, ఇది రీసెంట్ అది. ఎప్పుడు నుంచి ఇంత ముందు నుంచి వచ్చింది అంటున్నావు. అంతే. అక్కడ ఫర్ సెంచరీస్ అన్నాడు కదా, జస్ట్ ఓన్లీ 2 years. ఇప్పుడు ఇదంతా 2 centuries. మొఘల్స్ పోయి ఎంతకాలం అవుతుంది? అంతే కదా, హార్డ్లీ 3-4 centuries. అంతే. దానికి ముందు ఇంకెన్నో సెంచరీస్. అదే ఫర్ సెంచరీస్ అన్నాడు. ఓకే. 68. How do you distinguish between Kuchipudi and Bharatanatyam? Dances occasionally speaking dialogues is found in Kuchipudi but not in Bharatanatyam. అని తెలియదు. Dances on the brass plate by keeping the feet on its edges in a feature of Bharatanatyam. అదే కూచిపూడి అనుకుంటా. బట్ కూచిపూడి డాన్స్ డజంట్ హ్యావ్ ఫార్మ్ ఆఫ్ మూమెంట్స్, సచ్ ఎ ఫార్మ్ ఆఫ్. 2 డెఫినెట్గా నాకు తెలిసి రాంగ్ అది. ఎందుకంటే కూచిపూడి నేను చూసినప్పుడు, కూచిపూడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, నేను చూసింది అయితే ఉంది బ్రాస్ ప్లేటు. డాన్సెస్ అకేషనల్లీ స్పీకింగ్ డైలాగ్స్ ఇస్ ఫౌండ్ ఇన్ కూచిపూడి బట్ నాట్ ఇన్ భరతనాట్యం. ఐ వుడ్ గో ఫర్ 1 ఓన్లీ. ఎందుకంటే 2 నాకు తెలుసు బై నాలెడ్జ్, రాంగ్ అని తెలిసినప్పుడు నేను బోత్ 1 and 2 ఏదోన్నరకు వెళ్ళను. ఐ విల్ గో ఫర్ 1 ఓన్లీ. ఈవెన్ ఇఫ్ గెట్ రాంగ్స్ ఐమ్ ఓకే విత్ ఇట్. ఐ ఫాలో ది ప్రాసెస్. ఫస్ట్ ఆన్సర్ చెక్ చేద్దాం. ఇది 68 నా ప్రకారం. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో ఏ. సెకండ్ నాకు తెలుసు ఎందుకంటే కూచిపూడి. సో చిన్నప్పుడు ఐ థింక్ ఐ జాయిన్డ్ ద కూచిపూడి భరతనాట్యం. ఈ హస్తకళలు ఉన్నాయి మన దగ్గర. స్కూల్లో జాయిన్ చేయించారులే. ఓన్లీ 1 month వెళ్ళా డ్యాన్స్ సొసైటీలో. అదే స్కూల్లో డ్యాన్స్ మాస్టర్ నేర్పిస్తే నేను డ్యాన్స్ వచ్చామనుకున్నా, కూచిపూడి నేర్పిస్తున్నాను అనమాట. వద్దు మనకి చాలు. 1 month వెళ్ళి వచ్చా. With reference to religious history of medieval India, the Sufi mystics were known to pursue which of the following practices? The Sufi mystics. With reference to religious history of medieval India, the Sufi mystics were known to pursue. Okay, Sufi గురించి చెప్తాను. ఓకే, మెడిటేషన్, కంట్రోల్ ఆఫ్ బ్రీత్ అయి ఉండొచ్చు. సివియర్ ఎస్థెటిక్ ఎక్సర్సైజ్ ఇన్ లోన్లీ ప్లేస్, మరీ స్పెసిఫిక్గా ఉన్నాడు. ఆగుదాం. ఎస్థెటిక్ ఎక్సర్సైజెస్ సూఫీ అంటేనే ప్రశాంతంగా చేసిన వాళ్ళు, చాలా ఎక్కువ ఓవర్ అయిపోయింది. రిసైటేషన్ ఆఫ్ హోలీ సాంగ్స్ టు అరౌజ్ ద స్టేట్, అదే కదా మన కబీరు, మన శ్రీరామ్ దాస్ మూవీ. సో ఆయన చేసినప్పుడు ఆయన ఎక్సర్సైజ్ చేసినట్టయితే కనిపించలేదు. సో నేను 2కి అయితే వెళ్ళను. సివియర్ చూడు, సివియర్. మెడిటేషన్, కంట్రోల్ ఆఫ్ బ్రీత్. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్, బట్ స్టిల్ ఐ వుడ్ సే నాకు తెలియనప్పుడు 3లో 2కి వెళ్తాను. సో ఐ విల్ గో ఫర్ 1 and 3 బికాజ్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. బట్ ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేద్దాం. 3 అయితే డెఫినెట్లీ ఉంది. సో 1 and 3 ఆప్షన్ లేదు. 2 ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. సో 2 ఎలిమినేట్ చేసి ఐ విల్ గో ఫర్ సి. సివియర్ ఎస్థెటిక్ ఎక్సర్సైజెస్ ఇన్ ఏ లోన్లీ ప్లేస్ అనేది, ఇది చాలా లోన్లీ ప్లేస్. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ ఢిల్లీ. ఆన్సర్ చెక్ చేద్దాం. 69 అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఢిల్లీ. ఓకే, బికాజ్ సి నాకు ఎవరో ఒకరు చేసిన కొట్టింది, బట్ 1 and 3 ఫర్ షూర్ అయినా. 1 and 3 ఒక డీలోనే ఉంది. యా, పాయింట్ ఈజ్ ఎవరో ఒకళ్ళు చేసినా సరే అయినట్టే అనుకుంటావా? సూఫీ మిస్టేక్స్ ఎవరో ఒక లోన్లీ ప్లేస్లో చేశారనుకో ఫర్ ఎగ్జాంపుల్. సివియర్ ఎస్టికేస్ ఇన్ లోన్లీ ప్లేస్ విత్ రిఫరెన్స్ టు రిలీజియస్ సూఫీ మిస్టేక్స్ వర్ నోన్ టు పర్స్యూ. పాపం ఆయన ట్రావెల్ చేస్తే సాంగ్స్ పాడి వెళ్ళినప్పుడు కాబట్టి ఫస్ట్ ఎక్కడో మెడిటేషన్ చేసిన అతను, తర్వాత అండ్ ఇక్కడ హిందీలో చూడు, హిందీలో सूफी संत निम्नलिखित में से किस तरह के आचार का నిర్వహణ కర్త హే అంటే ఏ ఆచారాన్ని పాటిస్తారు. ఓకే, అంటే దేన్ని పాటించారో చెప్పడం కష్టం. ఇప్పుడు ఒకరు ఉంటారు ఏదో ఒకటి ట్రై చేసినా కూడా అయిపోయింది, ఎవరో ఒక్కరైనా ట్రై చేస్తే అయిపోయింది. ఇప్పుడు సెయింట్స్ ఎవ్వరు నాన్ వెజ్ తిన్నారు అంటారు, ఒక్కరు తిన్నా కూడా అన్నట్టే. ఓకే, ఇట్స్ ఓకే. ఐ థింక్ ఓవర్ థింక్ చేశాడు. నాకు అంతా తెలియదు, బట్ నేనైతే 1-3 అయితే ఫర్ షూర్ తెలుసు, అది ఒక డీలోనే ఉంది 1-3. దట్స్ వై ఈవెంట్. ఓకే, I would consider this as a little bit of overthinking. It's okay. At the end, you need to qualify. 100 and questions correct also అవసరం లేదు. The Rowlatt Act aimed at compulsory economic support. Rowlatt Act అంటేనే అది మనం చదువుకున్నాం కదా, 1919 జలియన్వాలా బాగ్. ఇంప్రెజన్మెంట్ వితౌట్ ట్రయల్ అండ్ సమ్మర్ ప్రొసీజర్. అదే సప్రెషన్ ఆఫ్ ఖిలాఫత్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. ఆప్షన్ ఇస్ బి.
నాలెడ్జ్. బాంబే. ఇంకోటి తెలియకపోయినావు ఇక్కడ హిస్టరీ సెకండ్. ఐఎం. ఓకే హిస్టరీ. ఇంకోటి కూడా చూడు. ఓకే ఇక్కడ ఏమన్నా ఐఎంపీ అంటున్నావా? చూడు ఐఎంపీ ఇంకోటి హిస్టరీ సింగిల్ స్టేట్మెంట్. అవును గుడ్ గుర్తేసిన. లైక్ ఇఫ్ యూ డోంట్ నో ఆల్సో హిస్టరీ సింగిల్ స్టేట్మెంట్. 3 స్టేట్మెంట్స్ 2 యూజువల్లీ అలా. 70 ఆప్షన్ ఈజ్ బి. నాలెడ్జ్ ఉంటే చాలా బెటర్. దిస్ ఈజ్ వెరీ బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ యూ. 70 క్వశ్చన్స్ అయిపోయి. ఓకే లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ 10 క్వశ్చన్స్. బై.